భారతదేశం అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఐసో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దక్షిణాసియాలోని ఒక దేశం. విస్తీర్ణం ప్రకారం 7వ అతిపెద్ద దేశం. జూన్ 2023 నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్యం. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతి దిశలో అరేబియా సముద్రం మరియు ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా ఉంది. ఇది పశ్చిమాన పాకిస్తాన్తో భూ సరిహద్దులను పంచుకుంటుంది. ఉత్తరాన చైనా, నేపాల్ మరియు భూటాన్, మరియు తూర్పున బంగ్లాదేశ్ మరియు మయన్మార్. హిందూ మహాసముద్రంలో భారతదేశం శ్రీలంక మరియు మాల్దీవులు సరిహద్దులుగా ఉంది. దాని అండమాన్ మరియు నికోబార్ దీవులు థాయిలాండ్, మయన్మార్ మరియు ఇండోనేషియాతో సముద్ర సరిహద్దులను పంచుకుంటాయి. ఆధునిక మానవులు 55,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ప్రారంభంలో ఏకాంత ప్రదేశాలలో వేటగాళ్లుగా వారి సుదీర్ఘ వృత్తి ఈ ప్రాంతాన్ని అత్యంత వైవిధ్యంగా మార్చింది. మానవజన్యు వైవిధ్యంలో ఆఫ్రికా తర్వాత రెండవది. ఉపఖండంలో స్థిరపడిన జీవితం సుమారు 9,000 సంవత్సరాల క్రితం సింధు నది పరీవాహక ప్రాంతంలోని పశ్చిమ అంచున కనిపించింది. క్రమంగా 3వ సహస్రాబ్ది బక్కి చెందిన సింధులోయ నాగరికతగా అభివృద్ధి చెందింది. 1200 BCE నాటికి ఇండో యూరోపియన్ భాష సంస్కృతం యొక్క ప్రాచీన రూపం వాయువ్యం నుండి భారతదేశంలోకి వ్యాపించింది. దీనికి ఋగ్వేద శ్లోకాలలో ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. మైక్రోస్కోపిక్ మౌఖిక సంప్రదాయం ద్వారా సంరక్షించబడిన ఋగ్వేదం భారతదేశంలో హిందూమతం యొక్క పెరుగుదలను నమోదు చేస్తుంది. భారతదేశంలోని ద్రావిడ భాషలు ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలకు వలస వచ్చాయి. 400 AD నాటికి హిందూమతంలో స్థరీకరణ మరియు కుల బహిష్కరణ ఉద్భవించగా, బౌద్ధమతం మరియు జైనమతం ఉద్భవించాయి మరియు వంశపారంపర్య రహిత సామాజిక ఆదేశాలను ప్రకటించాయి. ప్రారంభ రాజకీయ ఏకీకరణ గంగా పరీవాహక ప్రాంతంలో మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాల సడలింపుకు దారితీసింది. వారి సామూహిక యుగం విస్తృతమైన సృజనాత్మకతతో నిండి ఉంది, కానీ మహిళల పతనమైన స్థితి మరియు అంటరానితనం వ్యవస్థీకృత విశ్వాస వ్యవస్థలో చేర్చబడ్డాయి. దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు ఆగ్నేయాసియా రాష్ట్రాలకు ద్రావిడ భాషా లిపిలు మరియు మత సంస్కృతులను ఎగుమతి చేశాయి. ప్రారంభ మధ్యయుగ కాలంలో భారతదేశం యొక్క దక్షిణ మరియు పశ్చిమ తీరాలలో క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం మరియు జొరాస్ట్రియనిజం స్థాపించబడ్డాయి. మధ్య ఆసియా నుండి ముస్లిం సైన్యాలు అడపాదడపా భారతదేశంలోని ఉత్తర మైదానాలను ఆక్రమించాయి మరియు చివరికి ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించాయి, తద్వారా ఉత్తర భారతదేశాన్ని మధ్యయుగ ఇస్లాం యొక్క మెట్రోపాలిటన్ నెట్వర్క్లో చేర్చింది. 15వ శతాబ్దం నాటికి విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో దీర్ఘకాలిక ఏకీకృత హిందూ సంస్కృతిని సృష్టించింది. పంజాబ్లోని సిక్కు మతం సంస్థాగత మతాన్ని తిరస్కరించింది. మొఘల్ సామ్రాజ్యం 1526లో 2 శతాబ్దాల పాటు సాపేక్షంగా శాంతిని అనుభవించింది మరియు అద్భుతమైన నిర్మాణ వారసత్వాన్ని మిగిల్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్రమంగా విస్తరించింది, భారతదేశాన్ని వలస ఆర్థిక వ్యవస్థగా మార్చింది, అయితే దాని సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసింది. 1858లో బ్రిటిష్ పాలన మొదలైంది. భారతీయులకు చేసిన వాగ్దానాలు నెమ్మదిగా నెరవేరాయి, కానీ సాంకేతిక మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి మరియు విద్య మరియు ప్రజా జీవితం గురించి ఆధునిక ఆలోచనలు వేళ్లూనుకున్నాయి. ఒక ప్రముఖ మరియు ప్రభావవంతమైన జాతీయవాద ఉద్యమం ఉద్భవించింది, ఇది అహింసా ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది మరియు బ్రిటిష్ పాలనను అంతం చేయడంలో ముఖ్యమైన అంశంగా మారింది. 1947లో బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యం 2 స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించబడింది, హిందూ మెజారిటీ డొమినియన్ ఆఫ్ ఇండియా మరియు ముస్లిం మెజారిటీ డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్. భారీ ప్రాణనష్టం మరియు అపూర్వమైన వలసలకు దారితీసింది. భారతదేశం 1950 నుండి ఫెడరల్ రిపబ్లిక్, ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా పాలించబడుతుంది. ఇది బహుత్వ, బహుభాష మరియు బహుళ జాతి సమాజం. భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్ల నుండి 2022 నాటికి 1.4 బిలియన్లకు పెరిగింది. అదనంగా, దాని నామమాత్రపు తలసరి ఆదాయం సంవత్సరానికి $64 నుండి $2,601కి పెరిగింది మరియు దాని అక్షరాస్యత రేటు 16.6% నుండి 74%కి పెరిగింది.
1951లో సాపేక్షంగా పేద దేశం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మరియు విస్తరిస్తున్న మధ్యతరగతితో సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా ఉంది. భారతదేశం అనేక ప్రణాళికాబద్ధమైన లేదా పూర్తి చేయబడిన గ్రహాంతర మిషన్లతో బలమైన అంతరిక్ష కార్యక్రమాన్ని కలిగి ఉంది. భారతీయ చలనచిత్రాలు, సంగీతం మరియు ఆధ్యాత్మిక బోధనలు ప్రపంచ సంస్కృతిలో పెరుగుతున్న పాత్రను పోషిస్తున్నాయి. ఆర్థిక అసమానతలను పెంచుతున్నప్పటికీ భారతదేశం తన పేదరికాన్ని గణనీయంగా తగ్గించుకుంది. భారతదేశం అణ్వాయుధ దేశం మరియు సైనిక వ్యయంలో ప్రధాన సహకారి. పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనాలతో కాశ్మీర్ వివాదం 20వ శతాబ్దం మధ్యకాలం నుండి అపరిష్కృతంగా ఉంది. భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లలో లింగ అసమానత, పిల్లల పోషకాహార లోపం మరియు పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలు ఉన్నాయి. భారతదేశ భూభాగంలో 4 జీవవైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి. దీని విస్తీర్ణంలో 21.7% అటవీ విస్తీర్ణం ఉంది. భారతీయ వన్యప్రాణులను సాంప్రదాయకంగా భారతీయ సంస్కృతిలో సహనంతో వీక్షించారు. ఈ అడవులలో మరియు ఇతర ప్రాంతాలలో రక్షిత ఆవాసాలలో మద్దతునిస్తారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, 3వ ఎడిషన్ 2009 ప్రకారం, ఇండియా అనే పేరు క్లాసికల్ లాటిన్ ఇండియా నుండి వచ్చింది, ఇది దక్షిణాసియా మరియు దాని తూర్పున అనిశ్చిత ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇండియా అనే పేరు హెలెనిస్టిక్ గ్రీక్ ఇండియా, ఇండియా, ప్రాచీన గ్రీకు ఇండోస్, ఇందోస్, ఓల్డ్ పర్షియన్ హిందూష్, అచెమెనిడ్ సామ్రాజ్యం యొక్క తూర్పు ప్రావిన్స్ నుండి మరియు చివరికి సింధు సంస్కృతం లేదా సంస్కృతం నుండి వచ్చింది, ముఖ్యంగా సింధు నది మరియు దాని గొప్ప దక్షిణ బేసిన్. ప్రాచీన గ్రీకులు భారతీయులను ఇండోయి అని పిలిచేవారు. దీని అర్థం సింధు ప్రజలు. ఇది భారతీయ ఇతిహాసాలు మరియు భారత రాజ్యాంగం రెండింటిలోనూ ప్రస్తావించబడింది మరియు అనేక భారతీయ భాషలలో వివిధ రూపాల్లో ఉపయోగించబడుతుంది. భారతవర్ష అనే చారిత్రక నామం యొక్క ఆధునిక లిప్యంతరీకరణ, వాస్తవానికి ఉత్తర భారతదేశానికి సంబంధించినది. భారత్ అనేది 19వ శతాబ్దం మధ్యకాలం నుండి భారతదేశానికి స్థానిక పేరుగా పెరుగుతున్న ప్రజాదరణను పొందింది. హిందూస్థాన్ అనేది 13వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మధ్య పర్షియన్ పేరు, మరియు మొఘల్ సామ్రాజ్యం నుండి విస్తృతంగా ఉపయోగించబడుతోంది. హిందుస్థాన్కు భిన్నమైన అర్థం ఉంది, ప్రస్తుత ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్ లేదా మొత్తం భారతదేశాన్ని సూచిస్తుంది. సుమారు 55,000 సంవత్సరాల క్రితం, మొదటి ఆధునిక మానవులు లేదా హోమో సేపియన్లు ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. అక్కడ వారు మొదట పరిణామం చెందారు. దక్షిణాసియాలోని పురాతన ఆధునిక మానవ అవశేషాలు దాదాపు 30,000 సంవత్సరాల నాటివి. 6500 BCE తర్వాత, బలూచిస్తాన్, పాకిస్తాన్ మరియు ఇతర ప్రాంతాలలో మెహర్గర్లో ఆహార పంట మరియు పశుపోషణ, శాశ్వత నిర్మాణాలు మరియు వ్యవసాయ మిగులు పేరుకుపోయినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి క్రమంగా సింధులోయ నాగరికతగా పరిణామం చెందాయి, ఇది దక్షిణ ఆసియాలోని మొదటి పట్టణ సంస్కృతిగా మారింది. ఇది 2500–1900 BCE కాలంలో పాకిస్తాన్ మరియు పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. మొహెంజో దారో, హరప్పా, ధోలవీర మరియు కలిబంగన్ వంటి నగరాల చుట్టూ కేంద్రీకృతమై, నాగరికత హస్తకళల ఉత్పత్తి మరియు విస్తృతమైన వాణిజ్యంపై ఆధారపడింది, వివిధ రకాల జీవనోపాధిని అందిస్తుంది. 2000 నుండి క్రీస్తు పూర్వం 500 కాలంలో, ఉపఖండంలోని అనేక ప్రాంతాలు చాల్కోలిథిక్ సంస్కృతుల నుండి ఇనుప యుగానికి మారాయి. హిందూ మతం యొక్క పురాతన గ్రంథాలు అయిన వేదాలు ఈ కాలంలో వ్రాయబడ్డాయి మరియు పంజాబ్ ప్రాంతం మరియు ఎగువ గంగా మైదానాలలో వైదిక సంస్కృతిని స్థాపించడానికి చరిత్రకారులు వాటిని అధ్యయనం చేశారు. చాలా మంది చరిత్రకారులు ఈ కాలాన్ని వాయువ్యం నుండి ఉపఖండంలోకి ఇండో-ఆర్యన్ వలసల యొక్క అనేక తరంగాలను కలిగి ఉన్నట్లు భావిస్తారు. పూజారులు, యోధులు మరియు స్వతంత్ర రైతుల శ్రేణిని సృష్టించిన కుల వ్యవస్థ, కానీ వారి వృత్తులను అపవిత్రంగా భావించి గిరిజనులను మినహాయించింది, ఈ కాలంలో ఉద్భవించింది. దక్కన్ పీఠభూమిలో, ఈ కాలానికి చెందిన పురావస్తు ఆధారాలు గణనీయమైన స్థాయిలో రాజకీయ సంస్థ ఉనికిని సూచిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో, నిశ్చల జీవనం యొక్క పురోగతిని ఈ కాలంలోని అనేక మెగాలిథిక్ స్మారక చిహ్నాలు, అలాగే వ్యవసాయం, నీటిపారుదల ట్యాంకులు మరియు ఆ కాలంలోని క్రాఫ్ట్ సంప్రదాయాల జాడలు సూచిస్తున్నాయి.
వేదకాలం ముగిసే సమయానికి, దాదాపు 6వ శతాబ్దం బీసీఈ చివరి నాటికి, గంగా మైదానం మరియు వాయువ్య ప్రాంతాలలోని చిన్న రాజ్యాలు మరియు ముఖ్య రాజ్యాలు మహాజనపదాలు అని పిలువబడే 16 పెద్ద ఒలిగార్చీలు మరియు సంస్థానాలుగా ఏకీకృతమయ్యాయి. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా వైదిక మత ఉద్యమాలు పెరిగాయి. వాటిలో 2 స్వతంత్ర మతాలుగా మారాయి. జైనమతం దాని చిహ్నమైన మహావీరుని జీవితంలో ప్రాముఖ్యతను పొందింది. గౌతమ బుద్ధుని బోధనల ఆధారంగా బౌద్ధమతం, మధ్యతరగతి మినహా అన్ని సామాజిక తరగతుల నుండి అనుచరులను ఆకర్షించింది. బుద్ధుని జీవితాన్ని వివరించడం భారతదేశంలో నమోదు చేయబడిన చరిత్ర ప్రారంభంలో ప్రధానమైనది. పట్టణ శ్రేయస్సు పెరుగుతున్న యుగంలో, 2 మతాలు సన్యాసాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. 99 మరియు 2 దీర్ఘకాల సన్యాసి సంప్రదాయాలను స్థాపించాయి. రాజకీయంగా, 3వ శతాబ్దం బీసీఈ నాటికి, మగధ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యంగా ఉద్భవించడానికి ఇతర రాజ్యాలను జోడించింది లేదా తీసివేసింది. సామ్రాజ్యం దక్షిణ భాగాన్ని మినహాయించి చాలా ఉపఖండాన్ని నియంత్రించిందని భావించారు. అయితే దాని మధ్య ప్రాంతాలు ఇప్పుడు పెద్ద స్వయంప్రతిపత్త ప్రాంతాలుగా విభజించబడినట్లు భావిస్తున్నారు. మౌర్య రాజులు వారి సామ్రాజ్య నిర్మాణం మరియు ప్రజా జీవితాన్ని పటిష్టంగా నిర్వహించడం, అశోకుడు మిలిటరిజంను విడిచిపెట్టడం మరియు బౌద్ధమతం యొక్క దార్శనికత కోసం ప్రసిద్ధి చెందారు. తమిళ భాషా సమాజ సాహిత్యం 200 బీసీఈ మరియు 200 సీఈ మధ్య దక్షిణ ద్వీపం చేరా, చోళ మరియు పాండ్య రాజవంశాలచే పాలించబడింది. ఇది రోమన్ సామ్రాజ్యం మరియు పశ్చిమ మరియు ఆగ్నేయాసియాతో విస్తృతంగా వ్యాపారం చేసింది. దానివల్ల స్త్రీల అధీనం పెరిగింది. ఇది జరిగింది 4వ మరియు 5వ శతాబ్దాలలో. గుప్త సామ్రాజ్యం గంగా మైదానంలో సంక్లిష్టమైన పరిపాలన మరియు పన్నుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ తర్వాతి భారతీయ సామ్రాజ్యాలకు నమూనాగా మారింది. గుప్తుల ఆధ్వర్యంలో, ఆచార నిర్వహణ కంటే భక్తిపై ఆధారపడిన పునరుద్ధరించబడిన హిందూమతం స్థాపించడం ప్రారంభమైంది. ఈ పునరుద్ధరణ శిల్పకళ మరియు వాస్తుశిల్పం యొక్క అభివృద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఇది పట్టణ ప్రముఖులలో పోషకులను కనుగొంది. సాంప్రదాయ సంస్కృత సాహిత్యం అభివృద్ధి చెందింది మరియు భారతీయ విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు గణితం గణనీయమైన అభివృద్ధిని సాధించాయి.